హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి క్రికెట్ అనాలిసిస్. నిన్నటి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ రిజల్ట్ చూసి మీరందరూ ఎంత డిసప్పాయింట్ అయ్యారో నాకు తెలుసు. పర్సనల్గా నేనైతే ఫుల్గా హర్ట్ అయ్యాను. ఆర్సీబీ ఫియర్లెస్ బ్యాటింగ్, మన బౌలింగ్ ఫెయిల్యూర్ వల్ల ఆ మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ లాంటి టీమే 13 ఏళ్ల తర్వాత ఈ రోజే వాళ్ల ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. మొదటి మ్యాచ్ ఓడిపోతేనే టోర్నీ నుండి అవుట్ అయినట్టు కాదు. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మన ప్లేయింగ్ 11లో కొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటే చాలు. ఏప్రిల్ 2న కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మన గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. మన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ నిన్న త్వరగా అవుట్ అయినా వాళ్ల సత్తా ఏంటో మనకు తెలుసు. ఇక ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. తను మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే క్లాసన్ని 5వ ప్లేస్లో పంపారు. క్లాసన్ ఎప్పుడూ కూడా డామినేట్ బ్యాటర్. అతని 4వ ప్లేస్లో పంపడమే కరెక్టు. అన్నిటికన్నా పెద్ద తప్పేంటంటే సలీల్ అరోరాని 6వ ప్లేస్లో పంపడం. సలీల్ 5వ ప్లేస్లోనే సూపర్గా ఆడతాడు. వేరే ప్లేస్లో ఫెయిల్ అవుతాడని నిన్నటి మ్యాచ్లో మరోసారి ప్రూవ్ అయింది. ఈసారి సలీల్ ప్లేస్ ఫిక్స్ చేయాలి. లేదంటే సలీల్ ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ని తీసుకోవాలి. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఫామ్లో లేకపోయినా అతనికింకా అవకాశాలివ్వాలి. తెలుగువాడు కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. ఇక అనికేత్ వర్మ నిన్న విధ్వంసం సృష్టించాడు. తను టీంలో ఉండాల్సిందే. మెయిన్ చేంజ్ ఎక్కడంటే ఇషాన్ మలింగాకి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో బ్రైడన్ కార్స్ని తీసుకోవాలి. కార్సే మంచి న్యూ బాల్ బౌలర్. ఒకవేళ కార్సే వద్దు అనుకుంటే శివం మావీని కూడా ట్రై చేయొచ్చు. ఈడెన్ గార్డెన్స్లో స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది కాబట్టి హర్ష్ డూబేకి తోడుగా శివాంగ్ కుమార్ని కూడా టీంలోకి తీసుకోవడం మంచిది. ఇక పేసర్స్ డేవిడ్ పెయిన్ మరియు జయదేవ్ ఉనద్కట్ ఇద్దరూ కలిసి ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటారు. వీళ్లు సూపర్గా బౌలింగ్ చెయ్యాలి అని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి నేననుకుంటున్న మేజర్ చేంజెస్. సలీల్ అరోరాని తన ఒరిజినల్ ప్లేస్లో ఆడించి బౌలింగ్లో బ్రైడన్ కార్సే లేదా శివం మావీని తీసుకుంటే మన టీం ఖచ్చితంగా కేకేఆర్ పైన గెలుస్తుంది. నేను చెప్పిన ఈ సలహాలు మీకు నచ్చాయా? ఒకవేళ నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ కోసం మీరింకేవైనా మార్పులు కోరుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ మరియు అనాలిసిస్ కోసం మన భారతీ క్రికెట్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్! రైజ్ అప్ ఆరెంజ్ ఆర్మీ!